Morning children, today's our topic 21st chapter greenery in Telangana. First paragraph లో సెమీ ఎరిడ్ జోన్ అని చెప్తున్నాడు. అంటే మన డెక్కన్ ప్లాట్యూ వచ్చేసేసి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ఇండియాలోని 2 పార్ట్స్గా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డివైడ్ చేసినట్లుగా ఉంటుంది కదా. ఆ కింద జోన్ సౌత్ ఏరియాలో మనం చూసినట్లయితే సెమీ ఎరిడ్ జోన్ లాగా కనిపిస్తుంది అంటున్నాడు. సెమీ ఎరిడ్ జోన్ లాగా కనిపించడానికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే తెలంగాణ లైస్ బిట్వీన్ 15 degrees 46 టైమ్ జోన్స్ అండ్ 19 degrees 47 నార్త్ లాటిట్యూడ్లో ఉంది అని చెప్తున్నాడు. మళ్ళా 77 degrees అండ్ 16 టైమ్ జోన్స్ టు 81 degrees 43 టైమ్ జోన్స్ ఈస్ట్ లాంగిట్యూడ్స్లో ఉంది అని చెప్పాడు అనమాట. మనం చూసినట్లయితే ఈ డెక్కన్ ప్లాట్యూ యొక్క క్లైమేట్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే హాట్గా అండ్ డ్రైగా ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగే రెయిన్ఫాల్ కూడా తక్కువగా ఉన్నట్లుగా మనం క్లైమేట్ డ్రైగా అండ్ తర్వాత వచ్చేసి హాట్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ రెయిన్ఫాల్ కూడా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి ఇక్కడున్న మన ల్యాండ్ వచ్చేసేసి తర్వాత మన ఫారెస్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాడు. దిస్ ఫారెస్ట్ అండ్ స్క్రబ్ ల్యాండ్గా ఉంటుంది అని చెప్తున్నాడు. స్క్రబ్ ల్యాండ్ అంటే చిన్న చిన్న పొదల్లాగా ఉంటాయి అన్నమాట. గ్రాఫ్లో మనం చూసినట్లయితే ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటున్నాడు. చిల్డ్రన్, ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏం లేదు, మన ల్యాండ్ డ్రైగా ఉంది అని చెప్పుకుంటున్నాం కాబట్టి డ్రైగా ఉన్న ల్యాండ్స్లో ఎక్కువ ట్రీస్ గ్రీనరీ ఉంటే అది ఎకలాజికల్ బ్యాలెన్స్ అవుతుంది అని అర్థం అనమాట. అయితే మన దగ్గర ఎకలాజికల్ బ్యాలెన్స్గా అవ్వటానికి ఎన్విరాన్మెంట్ థియరీ ఏమని చెప్తున్నాడు అని అంటే ఏ ఏరియాలో అయినా కానీ టోటల్ జాగ్రఫికల్ ఏరియాలో 33% దాకా ట్రీస్ ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. ఇది ఎప్పుడు వచ్చిందని చెప్తున్నాడు. అకార్డింగ్ టు నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా 1988లో దీన్ని పాలసీ చేసినట్లుగా మనకి అర్థమవుతుంది అనమాట. బ్యాలెన్స్ కోసం అనేసి తప్పకుండా ఉండాల్సిన ఎసెన్షియల్ సబ్స్టెన్స్ ఏంటి అని అంటే ఆల్ లైఫ్ ఫామ్స్ అని చెప్తున్నాడు. ఆల్ లైఫ్ ఫామ్స్ అంటే ఏంటి అని అంటే హ్యూమన్ బీయింగ్సే కానీ యానిమల్సే కానీ ఇవన్నీ కూడా మంచిగా ఉండాలి అని అంటే తప్పకుండా 33% మనకి ఏముండాలి, ఫారెస్ట్ ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. అయితే తెలంగాణలో ఎంత పర్సెంట్ ట్రీస్ కవర్ అయి ఉన్నాయని చెప్తున్నాడు. మనం చూసినట్లయితే ఓన్లీ అబౌట్ 24% మాత్రమే ట్రీస్ ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు ఇలాగా అంటే డ్యూ టు ఫెల్లింగ్ టు ఆఫ్ ట్రీస్, మనం ట్రీస్ అన్నిటినీ కట్ చేసేస్తున్నాము. దీనివల్ల రిజల్ట్ ఏమైంది అని అంటే రిజల్టింగ్ ఇన్ లో రెయిన్ఫాల్ అన్నది వస్తుంది. ఆ తర్వాత లో రెయిన్ఫాల్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎలాంటి కండిషన్ వస్తుంది, వాటర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తున్నాడు. అందులో ఈ క్వశ్చన్ అడిగినట్లయితే మనం ఇవన్నీ రీజన్స్ రాయాలన్నమాట. ఓకే, మనం చూసినట్లయితే ఎకలాజికల్ బ్యాలెన్స్ ఒకవేళ కాకపోతే ఏమవుతుంది అని అంటే అక్కడ ఏమవుతుంది, వాటర్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత లో రెయిన్ఫాల్ ఉంటుంది, తర్వాత డిక్రీజింగ్ ఫారెస్ట్స్ అన్ని డిక్రీజ్ అయిపోతాయి, సాయిల్ ఇరోషన్ జరుగుతుంది. తర్వాత అక్కడున్న క్లైమేట్ కూడా ఎలా ఉంటుంది, డ్రై అండ్ హాట్ క్లైమేట్గా ఉంటుంది. అన్నది తగ్గిపోతుంది కాబట్టి డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వైల్డ్ యానిమల్స్ లైక్ మంకీస్, బేర్స్, లియోపర్డ్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయి, ఎంటరింగ్ విలేజెస్ అండ్ హౌస్ హోల్డ్స్లోకి వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఓకే, ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, మ్యాసివ్ ప్లానిటేషన్ ప్రోగ్రామ్స్ అన్న దాన్ని అడాప్ట్ చేసింది అనమాట. మ్యాసివ్ అంటే చాలా బిగ్గా ప్లానిటేషన్ అన్నది ప్రోగ్రామ్స్ అనమాట. ఏంటి ఆ ప్లానిటేషన్ ప్రోగ్రామ్స్ అని మనం చూసినట్లయితే ఫారెస్ట్ని ఇంక్రీజ్ చేయాలి అనేసి. ఫారెస్ట్ని ఇంక్రీజ్ చేయటం అంటే చిల్డ్రన్ ఏం చెప్తున్నాడు, 33% దాకా జాగ్రఫికల్ ఏరియా ఉండాలి ట్రీస్తో అని చెప్తున్నాడు అనమాట. ఇలాంటి ప్లాన్ కోసం అనేసి తెలంగాణ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ దాన్నే మనకి 2 foldsని ప్లాన్ చేసింది అని చెప్పాడు. ఏంటి ఆ 2 folds అని మనం చూసినట్లయితే అడవిలో ఫారెస్ట్ లోపల, అడవి లోపల, లేకపోతే ఫారెస్ట్ బయట, అడవి బయట
అన్నవి ప్లాంట్స్ అన్న వాటిని నాటాలి అని చెప్పేది అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ప్లాంటింగ్ యాక్టివిటీస్ అని చెప్తున్నాడు. ఆ ప్లాంటింగ్ యాక్టివిటీస్లో అసలుకి ప్లాంట్స్ని ఎక్కడ నాటాలి అన్నది కూడా మనకి ఈ పారాగ్రాఫ్లో కనిపిస్తుంది. సచ్ యాజ్ ఎ రోడ్ సైడ్స్ అని చెప్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే రివర్స్ అండ్ కెనాల్ బ్యాంక్స్ దగ్గర, తర్వాత హిల్స్ మీద, నెక్స్ట్ వచ్చేసేసి స్కూల్స్లో, కాలేజెస్లో, రిలీజియస్ ప్లేసెస్లో అంటే టెంపుల్స్లోనే కానీ, చర్చెస్లోనే కానీ, మసీదుల్లో కానీ అలాంటి వాటిలో అనమాట. తర్వాత హౌసింగ్ కాలనీస్లో, కమ్యూనిటీ ల్యాండ్స్ దగ్గర, తర్వాత మున్సిపాలిటీస్ దగ్గర, ఇండస్ట్రియల్ దగ్గర, తర్వాత పార్క్స్లో, వీటిలన్నిట్లో ఏం చేయాలి, ప్లాంట్స్ని ప్లాంటింగ్ చేయాలి అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఒక డౌట్ రావచ్చు కదా, అయితే ఎన్ని ప్లాంట్స్ తీసుకుంటారు ఈ ఏరియాస్ మొత్తంలో కూడా 33% దాకా మనము గ్రీనరీని పెంచాలి అని అంటే మన తెలంగాణ గవర్నమెంట్ టు అచీవ్ దిస్ 230 crores సీడ్లింగ్స్ అన్ని ప్లాంట్స్ అంటే 230 crores ప్లాంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసింది అనమాట. వీటినన్నిటిని ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని మనం చూసినట్లయితే more than 4,000 నర్సరీస్ని పెట్టింది మన స్టేట్ గవర్నమెంట్ అని చెప్తున్నాడు అనమాట. ఈ నర్సరీస్లో ఏమవుతాయి, ఈ ప్లాంట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు. ఆ ప్లాంట్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రోడ్స్ సైడ్సే కానీ, తర్వాత రివర్ అండ్ కెనాల్స్ బ్యాంక్స్లోనే కానీ, తర్వాత హిల్స్ మీదే కానీ, ఈ హౌస్లో కానీ, రిలీజియన్ ఏరియాస్లోనే కానీ, కమ్యూనిటీస్ ల్యాండ్లో కానీ, మున్సిపాలిటీసే కానీ, ఇండస్ట్రీస్, పార్క్స్ అని చెప్పుకున్నాం కదా, వీటికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది అని చెప్తుంది, నర్సరీస్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ నర్సరీస్ ఎవరికి కూడా మనీకి అమ్మరు, ఫ్రీగానే వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చెప్తున్నారు అనమాట. ఇలా డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రామ్నే ఏమని చెప్తున్నాడు, గ్రీనరీ ప్రోగ్రామ్ అనేసి చెప్తున్నాడు. ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్సే కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ, తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్సే కానీ, తర్వాత వచ్చేసి మనలాంటి సిటిజన్సే కానీ, ఇంకా నెక్స్ట్ వచ్చి జడ్జెసే కానీ, పోలీస్ మ్యాన్సే కానీ, ఇలాగ గవర్నమెంట్ వర్క్ చేసే వాళ్ళందరూ, తర్వాత మనలాంటి వాళ్ళు అందరూ కూడా ఏం చేయాలి, ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరం కూడా ఈ ప్లాంట్స్ అన్న వాటిని ప్లాంట్ చేయాలి. అలా ప్లాంట్ చేస్తేనే ఈ ప్రోగ్రామ్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఒక డౌట్ రావచ్చు, అసలుకి గవర్నమెంట్ అయితే ఈ ప్లాంట్స్ ఎలాంటి ప్లాంట్స్ని ఇస్తుంది అనేసి అనుకోవచ్చు. ఇక్కడ మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇలాగ డిస్ట్రిబ్యూట్ చేసే ప్లాంట్స్లో ఆ మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి అని అంటే లైక్ నీమ్ అండ్ తులసి, ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉండే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అవి మనం చూసినట్లయితే ఆల్మండ్, మ్యాంగోస్, సపోటా, గువా, కస్టర్డ్ యాపిల్ ఎక్సెట్రా అంటున్నాడు. అలాగే తర్వాత మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. అవి మనం చూసినట్లయితే లైక్ జాస్మిన్, మ్యారీగోల్డ్, రోజ్, గుల్మోహర్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఫ్లవరింగ్ ప్లాంట్స్గా మనం చూస్తున్నాం. ఇంకా సెవరల్ అదర్ ప్లాంట్స్ అంటున్నాడు. వాటిలో మనం చూసినట్లయితే రావి, మర్రి, నేరేడు ఎక్సెట్రా అని చెప్తున్నాడు అనమాట. ఇలాంటివి ప్లాంట్స్ అన్నిటినీ కూడా వీళ్ళు పంపించే ప్లాంట్స్ 230 crores ప్లాంట్స్ ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా, 4,000 నర్సరీస్లో. వాటిలో ఇలాంటి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఉంటాయి అని చెప్పాడు అనమాట. ఓకే, మనం నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏం చెప్తున్నాడు, ఇలాగా మనం ప్లాంట్స్ని ప్లాంట్ చేసితే అవి ట్రీస్గా మారి అవి మనకి దేనికి యూస్ఫుల్ అవుతాయి అని చెప్తున్నాడు. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ గెట్టింగ్ రెయిన్ఫాల్ మనకి మంచిగా వస్తుంది అని చెప్తున్నాడు. వాటర్ లెవెల్స్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అన్నాయి పెరుగుతాయని చెప్తున్నాడు. ట్యాంక్స్ అండ్ వెల్స్ అన్నవి కూడా ఫుల్ ఆఫ్ వాటర్తో నిండిపోతాయని చెప్తున్నాడు. ఆ నెక్స్ట్ బెటర్ ఇరిగేషన్ అంటే మనం అగ్రికల్చర్ వాడుకోవడానికి ఉపయోగపడతాయి అనేసి చెప్తున్నాడు. ఇంకా తర్వాత షీప్స్ అండ్ గోట్స్, కౌస్ ఇలాంటి వాటికి అన్నిటికి కూడా అది బాగా దొరుకుతుంది అని చెప్తున్నాడు. చిల్డ్రన్, ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, గ్రాస్ అన్నది మనం గ్రేజింగ్ కోసం అనేసి కౌస్ని, గోట్స్ని, షీప్ని వదలకూడదు అనమాట. మనం కట్ చేసి వేయాలి అనేసి మనం చెప్పుకుంటాం. దాన్ని మనకి ఇక్కడ గ్రేజింగ్ అనే కింద ఇచ్చాడు చూసావా, దీస్ యానిమల్స్ ఫర్ గ్రేజింగ్. అవి అవైలబిలిటీ ఉంటుంది కానీ వాటికి మనం
తినటానికి వాటిని వదలకూడదు అనమాట ఫీల్డ్స్లోకి. ఓకే, తర్వాత మనం మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చూసినట్లయితే పొల్యూషన్స్. ఇప్పటి కాలంలో మనం ఇండస్ట్రీస్ వల్ల, వెహికల్స్ వల్ల, తర్వాత బర్నింగ్ ఫ్యూయల్స్ వల్ల ఎక్కువ పొల్యూషన్ అవుతుంది కదా. ఇవన్నీ కూడా ఇలాగ ప్లాంటింగ్ చేయటం వల్ల, ట్రీస్ వల్ల ఏమవుతుంది, ఈ పొల్యూషన్ అంతా కూడా యూజ్ అవుతుంది. అలాగే మనం చూసినట్లయితే నెక్స్ట్గా మనం చాలా ఇంపార్టెంట్ది ఫారెస్ట్ ప్రొడ్యూస్. అసలుకి ఫారెస్ట్ అన్నది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అని చూసినట్లయితే లైక్ టింబర్ అంటే కలప, బ్యాంబూ అంటే వెదురు కదా. తర్వాత వచ్చేసి లీవ్స్ ఫర్ మెడిసిన్ లీవ్స్ కూడా మనకి ఫారెస్ట్ నుంచే దొరుకుతాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే బీడీ లీవ్స్, సిగరెట్లు అట్లాంటివి తాగుతారు కదా, వాటిలో యూజ్ చేసే లీవ్స్ అన్నమాట అవి. తర్వాత ఫైర్ వుడ్స్, తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే హనీ, ఫ్రూట్స్, నట్స్, ఇలాంటివన్నీ కూడా ఫారెస్టే మనకి ఇస్తుంది అనమాట. ఇలాంటి ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అన్నీ కూడా అవైలబిలిటీకి వస్తాయి, మనకి ఎక్కువగా దొరుకుతాయి అని చెప్తున్నాడు. ఇవే కాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు, బర్డ్స్ అండ్ వైల్డ్ యానిమల్స్ కూడా ప్రాపర్ షెల్టర్ ఉంటుంది, అప్పుడు అవి మన ఇళ్లల్లోకి కానీ విలేజెస్లోకి రాకుండా ఉంటాయని చెప్తున్నాడు. పారాగ్రాఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ వ్యూస్ చెప్తున్నాడు చూడండి. ఏంటి అని అంటే ఇలా ప్లాంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నది చాలా ఈజీ అని చెప్తున్నాడు. కానీ మరి అసలుకి ఏంటి మరి ప్రాబ్లం అంటే, బట్ ద ప్రాబ్లం ఈజ్ విత్ రిగార్డ్ టు సేఫ్ గార్డింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ద ప్లాంట్స్. అసలు ఈ ప్లాంట్స్ని సేఫ్గా వాటిని ప్రొటెక్టింగ్ చేయటమే, అంటే వాటికి వాటరింగ్ ఇవ్వటము, వాటిని మంచిగా చూసుకోవటం అన్నది అసలు ప్రాబ్లం అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, బట్ నాట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గ్రోన్ డ్యూ టు అవర్ ఓన్ నెగ్లిజెన్సీ. అవి ఎక్కువగా మనం ప్లాంట్స్ని ప్లాన్ చేసినా కానీ అవి పెరగకపోవటానికి కారణం మన నెగ్లిజెన్సీ వల్లనే. మనం వాటికి కరెక్ట్గా ప్రొటెక్షన్ అన్నది ఎట్లా కేర్ అన్నది తీసుకోవటం లేదు అనేసి చెప్తున్నాడు అనమాట. ఈ కలర్లో ఇచ్చాడు కదా చిల్డ్రన్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఒక పర్సన్ గురించి చెప్తున్నాడు, ద ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేసి. ద మొలాయ్ పెవెంగ్ అనే ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈయన వచ్చేసేసి ఏంటి అని అంటే అస్సాంలో ఫారెస్ట్లో వర్క్ చేసే అతను అనమాట. 16 years ఏజ్ ఉన్నప్పుడు 1979లో ఈయన అక్కడ లేబర్గా ఆ ప్రాజెక్ట్ 5 years ఉందంటున్నాడు. ఆ ప్రాజెక్ట్లో ఈయన వర్కర్గా పనిచేశాడు అని చెప్తున్నాడు. ఈ 5 years ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఆయన చేసిన పని ఏంటి అని అంటే ఈ ప్లాంట్స్ అన్నిటిని ప్లాన్ చేయటము, వాటికి వాటరింగ్ ఇవ్వటము, వాటిని కేర్ తీసుకోవటం అనమాట. ఇలాగ 5 years అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నాడు, ఆ ప్రాజెక్ట్ అన్నది కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ ఆయనకు అది అలవాటు అయిపోయింది కాబట్టి 20 years పీరియడ్లో, ఆ నెక్స్ట్ నుంచి 20 years పీరియడ్లో ఆయన ఏం చేశాడంటున్నాడు, 160 acres ఏం చేశాడంట, ప్లాంట్స్ అన్నిటినీ ప్లాంట్ చేసి మళ్ళీ వాటికి వాటర్ ఇచ్చి కేర్ తీసుకున్నాడు. అది ఏ ఏరియాలో అని మనం చూసినట్లయితే రివర్ బ్రహ్మపుత్ర శాండీ ఏరియా అంటే క్యాచ్మెంట్ ఏరియా అనమాట. ఆ ఏరియాలో ఆయన వర్క్ చేశాడు అంటున్నాడు. ఆ ఏరియా అంతా కూడా ఎలాగ మారిపోయిందని చెప్తున్నాడు, టర్న్డ్ ఇంటూ ఏ ఫారెస్ట్, అది ఫారెస్ట్ లాగా మారిపోయింది అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన వేసుకున్న ప్లాంట్స్ వల్ల అలాంటి ఫారెస్ట్ని ఆయన తయారు చేశాడు. ఎంత ఏరియాలో అని అంటే 1360 acres ఆ ఫారెస్ట్ని తయారు చేశాడు. కాబట్టి ఆయన పేరు మీదుగానే ఆ ఫారెస్ట్ పేరు పెట్టారు గవర్నమెంట్ అని చెప్తుంది. దాన్ని ఏమని పిలిచాడు అంటున్నాడు, కాల్డ్ ద మొలాయ్ ఫారెస్ట్. ఓకే, అక్కడున్న ఫారెస్ట్ని ఏమని పిలిచారు, అస్సాంలో ఉన్న ఫారెస్ట్ని మొలాయ్ ఫారెస్ట్ ఆయన వేసాడు కాబట్టి దాన్ని ఆ విధంగా పిలిచారని చెప్తున్నాడు. అదే కాకుండా ఆయనకి ఏం చెప్పారంట, ద ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ కూడా ఆయనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయనకి అవార్డు కూడా ఇచ్చారు. ఏంటి అవార్డు అని మనం చూసినట్లయితే పద్మశ్రీ అవార్డు అన్నది ఇచ్చారనమాట. ఓకే,
ఇట్లా మనం చూసినట్లయితే మన స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ జియో ట్యాగింగ్ అంటే ఏంటి అని అంటే ఆల్ ద ప్లాంట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ ఆర్ నాట్. అసలుకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే సప్లై చేసే ప్లాంట్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ అవుతున్నాయా, వాటిని ప్లాన్ చేసి వాటరింగ్ ఇచ్చి కేర్ తీసుకుంటున్నారా లేదా అన్నది చూసుకుంటారంట. ఏ ఏరియాస్లో వీళ్ళు ఎక్కువగా మనం సప్లై చేస్తారని చెప్పుకుంటున్నాం, గవర్నమెంట్ ఆఫీసెసే కానీ, తర్వాత ఎన్జిఓస్ ఆఫీసెసే కానీ, స్కూల్స్ ఆఫీసెస్ అండ్ అదర్ ప్లేసెస్ కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి అవన్నీ కూడా ప్రొటెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకుంటారు అని చెప్తున్నాడు. మనకేం చెప్తున్నాడు, ఇట్ ఈజ్ అవర్ ప్రైమరీ డ్యూటీ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ప్లాన్స్ అని చెప్తున్నాడు. ఇన్ స్కూల్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్, తర్వాత కమ్యూనిటీ ఏరియాస్లో వచ్చేసేసి ఈ ప్లానిటరీ వర్క్ని అన్నిటినీ టీచర్స్ స్టూడెంట్స్ ఏం చేయాలి, ప్లాన్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళే అడాప్ట్ చేసుకొని వాటర్ ఇవ్వాలి అనేసి చెప్తున్నాడు. అలాగే వాటికి కేర్ తీసుకోవాలి అనేసి చెప్తున్నాడు. మనం పైన చెప్పుకొని ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నింటినీ కలిపి ఏం చెప్తున్నాడు, దిస్ టైప్ ఆఫ్ గ్రీనరీ ప్రోగ్రామ్ బై ద స్కూల్స్ ఈజ్ బీయింగ్ ఎంకరేజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ బై రివార్డింగ్ దెమ్. ఈ స్కూల్స్లో మనకేం చెప్తున్నాడు, టీచర్సే పిల్లలకి ఏం చేస్తున్నారు, ప్లాంట్స్ అన్నాయి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర, తర్వాత పార్కింగ్ ప్లేసెస్లో ఇలాంటి ఏరియాస్లో ప్లాంటింగ్ చేయమని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటున్నాడు. అదే మనకి ఇక్కడ చూసినట్లయితే దస్ ద ఇండైరెక్ట్లీ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ ఆల్సో ఇన్వాల్వ్డ్ అని చెప్పాడు అనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి 230 crores ప్లాన్స్ అన్నవి వాటిని మనం ప్లాన్ చేయగలిగాము అని చెప్తున్నాడు. దానికి మనకు ఒక స్లోగన్ ఇచ్చాడు. ఈ స్లోగన్ మనం చూసినట్లయితే ఈచ్ వన్ ప్లాంట్ వన్ ప్రోగ్రామ్ ఈజ్ ఇనిటేటెడ్. అది మనకి సక్సెస్ఫుల్ అయినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనకు ఒక స్లోగన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 trees కనిపిస్తున్నాయి కదా, సేవ్ ట్రీస్ దే విల్ సేవ్ యూ. అవి వాటిని మనల్ని మనం వాటిని సేవ్ చేస్తే అవి మనల్ని సేవ్ చేస్తాయి అని చెప్పాడనమాట. ఓకే చిల్డ్రన్, నా లెసన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే.